మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కథాంశం అయితే ఉంటుంది. అందువల్లే ఈయన చాలా సంవత్సరాల పాటు రైటర్ గా తనదైన బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన చాలా సినిమాల్లోని సీన్లు కాపీ అంటూ చాలా సందర్భాల్లో ఆయన మీద విమర్శలు అయితే వచ్చాయి. అయితే వీటి మీద స్పందించిన త్రివిక్రమ్ తను సినిమాల్లో సీన్లను కాపీ చేస్తానని చెప్పడం విశేషం. కానీ ఆ సీన్ తన సినిమాలో సెట్ అయ్యే విధంగా కాపీ చేస్తానని, మిగతా వాటికి అసలు చేయనని చెప్పాడు. కాపీ చేస్తానని ఆయనే ఒప్పుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి. అయితే ఆయన చేసిన చాలా సినిమాల్లోని సీన్లు మాత్రం హాలీవుడ్ మూవీ నుంచి నొక్కేసిన సీన్ లను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ దానికి సరైన మాటలను యాడ్ చేసి తన మాటలతో దానికి కొత్త ఒరవడిని తీసుకురావడంలో ఆయన చాలా వరకు సిద్ధహస్తుడనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్ అయితే కాఫీ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆయన గుంటూరు కారం సినిమాతో గుంటూరు కారం మూవీ ఆయన తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయానికి మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. చూడాలి మరి ఆయనకి అవకాశం ఇచ్చే హీరో ఎవరు అనేది. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో సూపర్ హిట్ కొడితేనే గురూజీ ఇండస్ట్రీలో ఉంటాడు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.